ఉదయకాల ప్రార్థన. జీవము కలిగిన దేవ, జీవాధిపతివై ఉన్న తండ్రి, మీ యొక్క శ్రేష్టమైన బహుబలమైన నామాన్ని బట్టి స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిన రాత్రి కాలమంతను కూడా మీ యొక్క అగ్ని కంచెలో, రక్షణ కవచంలో మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని, మా కుటుంబాన్ని భద్రపరిచినందుకు కృతజ్ఞతలు నాయన. ఎస్ లార్డ్, ఈ రోజును చూడలేక అనేక మంది ఉన్నారు తండ్రి. ఈ యొక్క సోమవార కాల సమయంలో మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా ఈ రోజున ప్రవేశపెట్టినందుకు స్తుతులు ప్రభువా. ఈ లోక యాత్రలో మరొక శ్రేష్టమైన దినాన్ని మాకు దయచేసినందుకు కూడా మీకే లెక్కించలేని స్తుతులు తండ్రి, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయం 11వ వచనము. ఇదిగో నేను గొర్రెలను వెతికి వాటిని కనుగొందును అని ప్రభువా లేఖనాల ద్వారా సెలవిస్తున్నారు. అవునయ్యా, ఈ రోజున తప్పిపోయిన వారి కోసం, పాపంలో ఉన్న వారి కోసం, చెడులో జీవిస్తున్న వారి కోసం, అయా మిమ్మల్ని నమ్ముకొన్నాము అని చెప్పుకుంటూ ఇంకా నిజముగా మిమ్మల్ని ఎరగని వారి కోసం మీరు ఇంకను తండ్రి వెతుకుతున్నారు, కనుగొంటున్నారు తండ్రి. ఈ రోజున అటువంటి వారు మీ దగ్గరికి రావడానికి సహాయము దయచేయండి ప్రభువా. అయా నేను వాటి గాయములను కడతాను అంటున్నారు, వాటిని బాగు చేస్తాను అంటున్నారు, గుండె చెదిరిపోయిన స్థితిలో ఉంటే బాగుపరుస్తాను అంటున్నారు తండ్రి. ఎంతోమంది బిడ్డలు తండ్రి ఈ లోకంలో త్రోవ తెలియక దారి తప్పిపోయి అయా అటు ఇటు తిరుగుతూ తండ్రి అపవాదికి చిక్కుబడిపోతుండగా నాయన బిడ్డలను మీరే ఈ రోజున రక్షించండి, కాపాడమని. అయా మా కుటుంబాల్లో తండ్రి, మా స్నేహితుల్లో, మా బంధువుల్లో ఎవరున్నా తండ్రి వారందరినీ రక్షించి వెదికి పట్టుకొని కాపాడమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో అయా మీ పాద సన్నిధిన మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాం. మీ చిత్తంలో, మీ ఇష్టంలో మా జీవితాలు ఈరోజు ముందుకు సాగడానికి సహాయం దయచేయండి. మీకు వ్యతిరేకంగా, మీ నామానికి అవమానము తెచ్చే విధంగా, మీ నామానికి తండ్రి చెడును కలగజేసే విధంగా ఈరోజు మేము జీవించకూడదు నాయన. అటువంటి జీవితాలు మేము కలిగి ఉంటే వాటిని మా నుంచి ఈరోజు వైదొలగించమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, ప్రార్థిస్తున్నాము. మా ప్రతి పనిని కూడా దీవించండి. ఆయా పనుల నిమిత్తం తండ్రి మేము వెళ్తున్నాం నాయన. అయా మా పనులకు ఆటంకముగా ఏది కూడా లేకుండా సహాయం దయచేయండి. వాతావరణాన్ని అనుకూలించండి, ఆ పరిస్థితులను అనుకూలించండి, అక్కడున్న వ్యక్తులను మీ స్వాధీనంలోనికి తీసుకోండి. ప్రతి పని కూడా తండ్రి అవ్వడానికి సహాయము దయచేయండి. మేమందరము కూడా ఆయా మా పనుల్లో నూరింతలుగా ఫలింపడానికి కూడా కృప చూపించండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున మా జీవితాల్లో, మా కుటుంబాల్లో అయా ఏమైతే అవసరం ఉందో, మాకేదైతే కావాలో సమస్తము ఎరిగిన దేవుడవు నాయన, ప్రతి వాటిని మాకు దయచేయమని, సంతృప్తిని పరచమని, మంచి ఆరోగ్యం అనుగ్రహించమని, ఆర్థికంగా మేము నష్టాల్లో, శ్రమల్లో ఉండకుండా సహాయము దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా మా రాకపోకల్లో కూడా మీ యొక్క కాపుదల కోసం ప్రార్థిస్తున్నాము. అయా ఏ ప్రమాదము కానీ, ఏ అపాయము కానీ మాలో ఉన్న ఏ ఒక్కరికి జరగకుండా మీరే కాపాడండి, రక్షించండి తండ్రి. అయా క్షేమకరంగా మా గమ్య స్థానాలు చేర్చమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభువా, ఈ రోజున ఎవరైతే బిడ్డలు ఎగ్జామ్స్, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారో వారందరికీ జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం. బిడ్డలు రిపోర్ట్స్ కొరకని, డెలివరీస్ కోసమని, ఆపరేషన్స్ కోసమని వెళ్తున్నారు. వారి ట్రీట్మెంట్స్లో మీరు తోడై ఉండండి ప్రభువా. వారి రిపోర్ట్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగా సహాయం దయచేయండి తండ్రి. బిడ్డలు గృహాల్లో ఒంటరిగా ఉంటున్నారయ్యా, వారందరూ కూడా క్షేమంగా బిడ్డలుండులాగున ఏ అపవాది, ఏ శత్రువు వారిని ముట్టకుండా అయా మీ కాపుదలలో వారందరినీ భద్రపరచండి తండ్రి. ప్రభువా, నెమ్మదికరమైన జీవితాలు మాకు దయచేయండి. ఎటువంటి టెన్షన్స్, ఎటువంటి మనస్పర్ధలు లేని ఆయా జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభువా. సమాధానంతో బ్రతికే కృప దయచేయండి. ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకునే మనస్సు మాకు అనుగ్రహించండి. క్షమించే హృదయం, ప్రేమించే హృదయం, విశ్వాసము కలిగిన హృదయము మాకు ఈరోజు ప్రభువా మీరే దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. ఈ రోజున
ఈ లోక సంబంధమైన ఎటువంటి చెడు క్రియలో, ఎటువంటి పాపములో మేము పాలిభాగస్తులు కాకుండా, ఏ ఆకర్షణలో మేము పడిపోకుండా అయా మీ వైపు చూసి నడిచే భాగ్యము మాకు అనుగ్రహించమని, మీ కృపా మీ దయను బట్టి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించండి, వారిని ఆశీర్వదించండి. ఈ రోజున ముఖ్యంగా మేమందరమును అయ్యా మాకు తెలిసిన కొందరికైనా మీ యొక్క శ్రేష్టమైన మాటలను ప్రకటించే వ్యక్తులుగా, మీ పాద సన్నిధిన సాక్షులుగా నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.